కోట మండల తహసీల్దార్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం రైతులకు భూ హక్కులు పాసు పుస్తకాలు పంపిణీ చేసేందుకు గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వికృత చేష్టల వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతులకు వారి భూములకు సంబంధించిన హక్కు దారు పాసు పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ముద్రించి ఇవ్వడం సబబు కాదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల ఇబ్బందులు గుర్తించిన కూటమి పెద్దలు రాష్ట్ర రైతులకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పొలం పాసు పుస్తకాలు ముద్రించి ఇవ్వడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, తిరుపతి పార్లమెంట్ రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, బిల్లు చెంచు రామయ్య, కోట ఎంపీటీసీలు షంషుద్దీన్, జేజేరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల తదితరులు. పంపిణీ కార్యక్రమం గతంలో మనందరూ కూడా పాస్బుక్ ఇచ్చింది కదా గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. తీసుకున్నప్పుడు ఈ ఫోటో వేశారు పైన. ఈ పాస్బుక్ మీది, మీ పేరు మీద వల్ల ఈయనేదో మన తాత లేకపోతే మన ఇంకొక ఆయన లాగా ఆయన ఇస్తున్నట్టు మీ అందరికి కూడా ఇచ్చారు. అంటే పాస్బుక్ పైన రాజముద్ర ఉండాలి, అంతేగాని ఈయన ఫోటో కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాస్బుక్లు ఎన్నో లక్షలు ఇచ్చాడు. దేనిపైన కూడా సొంత ఫోటో పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ పోయినసారి ఆయన ఫోటో పెట్టుకొని దానికి పేరు కూడా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. అంటే ఈయన మనకి ఇచ్చినట్టు, ఈయన ఆస్తిని మనకి ఇచ్చినట్టు, ఈయన మనకు దానం చేసినట్టు ఆయన పేరు మీద ఆయన ఫోటో పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకున్నట్టు. ఆలోచించుకోండి మీరే. మీ తాతలు ముత్తాతలు మీ నాన్నగారులు ఇచ్చినటువంటి ఆస్తి పెట్టుకొని అవన్నీ తీసేసి ఆయన ఫోటో పెట్టి మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం. అదే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్లు ఇవి. ఒకసారి చూడండి, దానికి తేడా చూడండి. ఎందువల్లంటే ఇది కూడా ఏంటంటే భూ యజమాన్యపు హక్కు పత్రం. అంటే భూమి ఎవరు యజమాని ఉంటాడో ఆయన హక్కు పత్రం. అంటే ఆయన పేరు మీదనే భూ యజమాని హక్కు పత్రం అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క పాస్బుక్లు. ఆలోచించండి, గవర్నమెంట్కి ఎంత తేడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. చివరికి సర్వేరాళ్ల పైన కూడా ఫోటోలు వేసుకున్నారు. సర్వేరాళ్ల పైన కూడా ఆయన ఫోటోలు వేసుకొని మన పొలాల్లో ఆయన ఫోటో పెట్టారు. అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి గవర్నమెంట్లో ఇంకేం ఉండవు. ప్రజలు గమనించే మంచి తీర్పు ఇచ్చారు, దాంట్లో డౌట్ లేదు. అయితే ఒకసారి మీకు కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులకి కొత్త పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే ఈ మండలంలో దాదాపు చాలా పాస్బుక్లు వచ్చాయి, దాంట్లో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ సరిదిద్దాలని చెప్పి కొన్ని పాస్బుక్లు పంపించారు. ఈరోజు జోలీ పేపర్లో కూడా చదివి ఉంటారు మీరు. ఎందువల్లంటే పాత సర్వే ప్రకారమే కొన్ని పాస్బుక్లో తప్పులు ఉన్నాయని కూడా చెప్పారు. అవన్నీ కూడా సవరిస్తామని చెప్పి కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నా అంటే ఓపిక లేదు. గత గవర్నమెంట్లో చేసినటువంటి తప్పులు ఈ గవర్నమెంట్ వల్ల చేసి గవర్నమెంట్ చెడ్డపేరు తేవాలని చెప్పి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ పసిగట్టి సమస్య